మంది ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. అవును. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ప్రతి ఒక్క హిందువు కూడా బాధ్యతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే మీరేం చెప్తారు? స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అంటే హ్మ్. లడ్డు విషయంలో హ్మ్. స్పందించాలే. హ్మ్. స్పందించాల్సిందే. ఆ! అది ఎవ్వరు కల్తీ విషయం వచ్చింది ఇప్పుడు. హ్మ్. లడ్డూలో చూడండి, వెంకటేశ్వర స్వామి అంటే ఆపద మొక్కులవాడు. ఆ దేవుడు. హ్మ్. నేను ఒక ముస్లిం అమ్మాయిని, కానీ నా చేత లడ్డు గురించి చెప్పిస్తున్నారు. చెప్పాల్సిందే. హ్మ్. నాకు తెలియకుండా నేను చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ విషయము మా అన్న మీద ఏడుస్తున్నారు అందరూ. మా జగనన్న మీద. హ్మ్. స్పందించాలంటే ఇప్పుడు దాంట్లో ఏం కల్తీ జరిగిందని చెప్పండి. ఇప్పుడు మాకు మొన్న నెయ్యిలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది. నడుస్తుంది. హ్మ్. నెయ్యిలో కల్తీ అనేది ఇప్పుడు టెంపుల్‌లోకి ప్రతి ఒక్కటి ఎంత ఆహ్, ఇప్పుడు మనం టెంపుల్‌లోకి వెళ్ళాలన్నా గాని అక్కడ సెక్యూరిటీ గాని, దేవుణ్ణి దర్శించుకోవాలంటే అక్కడ ఎంత ఇదిగా ఉంటదో మనకు తెలుసు. హ్మ్. అలాంటిది నెయ్యిలో కల్తీ జరిగిందంటే ఎవరు నమ్ముతారు? ఆ కల్తీ కలిపింది ఎవరు? ఎవరు కలిపారని అనుమానం వస్తుంది చెప్పండి. అంటే ఎవరు అంటే ఇప్పుడు అధికారులు అనుకోవచ్చు, హ్మ్. లేకపోతే ఎవరి హయాంలో ఎవరు జరిగిందో. పేరు చెడగొట్టాలని కల్తీ కలిపినారో హ్మ్. అతని గురించి బ్యాట్ చేయాలనుకుంటున్నారు. చెప్పచ్చా నేను? అన్న గురించి చెప్పచ్చా? చెప్పొచ్చు. మా జగనన్నని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. కల్తీ కలిపిన వాళ్ళని పట్టుకోండి. హ్మ్. ఈయనని ఎందుకు ఊరికే బ్యాట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడకూడదు. హ్మ్. దేవుడు చూడండి, ఏ గవర్నమెంట్? వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఉంది అంటే వీళ్ళు పోయి కలిపేశారా? అక్కడ దేవుడి ప్రసాదం దగ్గరికి నెయ్యి ఎలా వెళ్తది తెలుసు కదా. మేడం ఇప్పుడు ఎవరి ద్వారా? అధికారులు అని చెప్పి అడుగుతున్నారు. కానీ దేవుడి దగ్గరికి నెయ్యి వెళ్ళాలన్నా, ప్రసాదం తయారు చేయాలన్నా గానీ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటారయ్యా. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏదైతే అపచారం జరిగిందో దాని విషయంలో హిందువులందరూ కూడా ఏకం కావాలి, ఇప్పటికైనా ప్రశ్నించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దీన్ని కూడా మతాల్ని రెచ్చగొడుతున్నాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా దీనిపైన? మతాల ఎందుకు రెచ్చగొడతాడు? ఉన్నదే కదా, కల్తీ కలిపింది కానొస్తూనే ఉంది. ఉమ్. దొంగతనం బయటపడ్డది. అందరు ఒక్కొక్కడు రోజా కానీ ఇంకో మంత్రి ఆ పేర్లు ఎందుకులే కానీ అందరు బయటపడుతూనే ఉండరు. దాని పాపం అన్నది ఆ భగవంతుడు మొత్తం బయట వేసిండు. ఉమ్. మత ఆయన జడగొట్టుడేంది? ఇప్పుడు హిందువులందరం ఒకటే. ఇప్పుడు ఒక్కళ్ళే మీ ఆంధ్రాల వరకే తినలేదు కదా, మరి తెలంగాణ అవత భారతదేశం మొత్తం తిన్నారు లడ్డు. మరి అందరికి ఇలాంటి పాపాలు అదే పందిది ఏదేదో కలిపి తినిపిస్తే చెప్పులు తీసుకొని గెలవరా? చెప్పులు మెడకేస్తారు. ఊకదోడు పవన్ కళ్యాణ్ రెచ్చగొడతారని ఆయన అందానికి ఆయన నన్నోళ్ళని ముదగాలు చెప్పు తీసుకొని కొట్టాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన ఉన్నదే అన్నాడు, లేనిది అనలేదు కదా. మరి హిందువులందరూ ఒకటే అయితేనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండు, ఆయన మా హిందువా? దేవుళ్ళని కొలుతాడా, పూజిస్తాడా? ఆయనకేం తెలుసు? అందుకే కలపమని చెప్పిండేమో. అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన అనుమతి లేనిది ఎవరైనా ఏమన్నా చెయ్యరు కదా. మరి ఆయన అనుమతి తీసుకొనే చేసిండ్రు. ఆయన ఒక చర్చిపోయే వ్యక్తి. వెంకటేశ్వర సాయం గురించి ఏమన్నా తెలుసా? లడ్లో కలిపి 5-6 సంవత్సరాలు పాపాలు అందరికి తినిపించింది, అందరికి అంటించారు. అది మా పాపం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని బాగా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా, మా మంచిగా చేయాలి అన్నోళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. అమ్మ ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే ఈ ఇష్యూలో మాట్లాడుతున్నారు, కానీ ఒక హిందూగా బాధితున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అవును. మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క హిందూ ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అంటారు? ఇప్పుడేగా బయటకు వెళ్ళింది నువ్వు దొంగతనం అన్నది. ఇప్పుడే బయటకు వెళ్ళింది. అందరూ ఛానల్లో చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వెళ్తాడు. ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని తెలంగాణ మొత్తం ఆంధ్ర దేశం మొత్తం దీనికోసం మాట్లాడి కఠినమైన ఇలా ఎందుకు కలిపారు, దేనికి కలిపారు అని అడగాలి కదా. హిందువులందరూ ఒకటైతే హిందువులందరూ తల కత్త చెప్ప తీసుకొని ఎమ్మడి పెడితేనే ఎందుకు కలిపిన. ఎంతో పవిత్రంగా భావిస్తాం లడ్డూని. సో అందులో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే ఈ విషయంలో మన హిందువులందరం కూడా ఏకం కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో దానికి మీరు ఏకీభవిస్తారా? ఏంటంటే అండి, ఏ మతానికి ఆ మతానికి సంబంధించినటువంటి కొన్ని భావాలు ఉంటాయండి. ఎవరి భావంలోకి ఎవరు ప్రవేశించేది అపవిత్రమైన అది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీయచ్చు. అది హిందూ మతం కానివ్వండి, క్రైస్తవ కానివ్వండి, లేకపోతే ముస్లిం కానివ్వండి, వారికి ప్రత్యేకించి మరి లడ్డు అనేటప్పటికీ మన హిందువులకి ఎంతో విలువైంది. మరి అదే కొంతమందికి కొన్ని రకాల ప్రసాదాలు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జరిగినప్పుడు
కొంత బాధ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. అంటే అందరు ఇప్పటి వరకు చాలా మంది కూడా సైలెంట్ గా ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు మన ఒక హిందువుగా మన ధర్మం గురించి మాట్లాడే బాధ్యత మనకు ఉంటుంది కదా. సో అవును, అందరూ కూడా మాట్లాడాలి అనడంలో తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పే ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి మతానికి వారు ఇచ్చుకునేటువంటి విలువ, అలాగే హిందువులకు కూడా వారి మతానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, అది ఆ లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి, మరి అది సిట్ అనేది నిర్ధారణ చేసింది కాబట్టి 80% జరిగిందని నిర్ధారణ చేసింది కాబట్టి, అది ప్రతి ఒక్క హిందువు కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి అది ఒక భారతదేశంలో కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి, మిగతా వారు కూడా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రేమతో కొలుస్తారు. కొలిసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇటువంటిది జరిగింది అన్నప్పుడు కొంత బాధ అని అనిపిస్తుందండి. దాని మీదట మరి ఇది ఎంతైనా కొద్దిగా అందరికి కూడా కొన్ని మనోభావాలు కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం అన్నమాట. సో ఈ విధంగా అందరూ మాట్లాడాలి అని చెప్పడంలో వేరే మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా కనిపిస్తుందంట? లేదండి, ఇప్పుడు దీంట్లో మతాన్ని రెచ్చగొట్టేది ఏముందండి? ఇప్పుడు జరిగింది ఎవరికి? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం. దాని మీద సుప్రీంకోర్టు వారే దాని మీద సిట్ వేశారండి, సిబిఐ సిట్ను వేశారండి. ఆ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ సిబిఐ జరుగుతున్నప్పుడు ఈ లడ్డు పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని దాని గురించి, అసలు నెయ్యి అనేది లేకుండా ఇది మామూలుగా కల్తీ జరిగినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఏది ఇచ్చారండి. ఇస్తే ఇక దాని మీదట అందరూ బాధపడుతున్నారు తప్ప ఇది ఇతర ఇంకొక మతస్థులకు కానివ్వండి, కులస్తులకు కానీ సంబంధం లేని విషయం. కేవలం హిందువులకు సంబంధించి వారు పవిత్రంగా పూజించేటువంటి వెంకటేశ్వర